అదనపు తైలమును సంపాదించుకుంటూ ప్రయాసపడాలి. ఈ రెట్టింపు ప్రయాసం ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. యేసు రాక నిజం, నమ్మి తీరాల్సిన వాస్తవం. అది నేడో రేపో తెలియదు. ఆయన రాకడ సూచనలు నెరవేరిపోతున్నాయి. కొందరు అనుకుని చున్నట్టుగా తన వాగ్దానమును గూర్చి రాకను గూర్చి ఆలస్యము చేయవాడు కాదు, ఆయన వచ్చేస్తున్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో క్రైస్తవులారా, పాస్టర్లారా, దైవజనులారా, మీకున్న సేవానుభవాన్ని బట్టి పర్లేదనే ధీమా నీకు వచ్చిందా? వస్త్రాన్ని కాపాడుకున్నావా, పోగొట్టుకున్నావా? నీ రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఆ పరిశుద్ధ వస్త్రం ఉందా, పోగొట్టుకున్నావా? పెండ్లి వస్త్రం పోగొట్టుకున్నావా, ఉందా? ఒకవేళ నీవు యెరూషలేములో ఎరుకోకు దిగుతున్న వాడివైతే మెల్లిగా లోకంలోకి దిగుతున్నావా? ఆశలోకి దిగుతున్నావా? శరీరాశ, నేత్రాశ, జీవంలోకి దిగుతున్నావా? ఒక్కొక్క మెట్టు మహిమలకు ఎక్కుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. నీ భక్తి, నీ ప్రార్థన జీవితం, నీ ఆత్మీయ జీవితం అంతకంతకో మహిమ నుండి అధిక మహిమకి ఎక్కాలి. కానీ ఒక్కో మెట్టు దిగే పరిస్థితి కానీ ఉంటే నీ వస్త్రమును కోల్పోయే ప్రమాదంలో దేవుని పిలుపుకు లోబట్టం లేదా విశ్వాసి? తలుపు తట్టి తట్టి ప్రభు వెళ్ళిపోతున్నాడా? దేవుని పిలుపుకు లోబడకపోతే ఒకవేళ నీ వస్త్రాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నావు. అంతేకాదు, రెట్టింపుగా ప్రయాసపడకుండా చాలే ఈ మాత్రం భక్తి, ఈ మాత్రం సేవని సరిపెట్టుకుంటుంటే నువ్వు దెబ్బతినే ప్రమాదం ఉంది. కనుక రాత్రి దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకటి నీ అనుభవాన్ని బట్టి వెళ్ళవు రాకల్లోకి, రెండు నీ పొజిషన్ బట్టి వెళ్ళవు రాకల్లో, మూడు సాక్ష్యాన్ని కాపాడుకున్నంత మాత్రాన చాలదు. రెండింతలుగా ప్రయాసపడి అదనపు తైలమును సమకూర్చుకోవాలి. నీ దివిటి మండుతూ ఉండగానే, నీ దీపం వెలుగుతూ ఉండగానే సిద్ధల్లో కూడా నూనెను సంపాదించుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అయితే